ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ను అరెస్టు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు మంచి స్పందన వస్తుందని అన్నారు. బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 13 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది అన్నారు, సార్ మేము టీఆర్ఎస్ని నమ్ముకున్నాము, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారో, ప్రజలకు మంచిగా సేవ చేస్తున్నారో, దళితులకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ హామీలు ఏం చేయలేదు. కానీ కేవలం కుటుంబ సభ్యులు వారు ఇంకా కొందరు అనుచరులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినారు. రాష్ట్రాన్ని గురించి మర్చిపోయినారు. కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయి, పైసలు ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ భూ కబ్జాలు చేయాలి, ఎట్లా శాండ్ మాఫియాలో పైసలు సంపాదించుకోవాలి, ఇదే కార్యాచరణ చేసుకున్నారు లీడర్లు. అహంకారంగా పోలీసుని వాడుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడము, ఇవన్నీ చూసి ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్గా, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. ఇది ఒక స్వేచ్ఛ, ప్రైవసీ అన్నమాట. ఎక్సెప్ట్ దేశం వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, మీకు తెలుసు, నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్లో ఉండే. నాకు ఫేస్ టైం వాళ్ళు 4 సార్లు మెసేజ్ పంపించినారు. స్టేట్ టెర్రరిజం అంటే రాష్ట్రానికి చెందిన నాయకులు, పోలీస్ ఆఫీసర్స్ నీ ఫోన్ హ్యాక్ చేస్తుందని చెప్పి ఫేస్ టైం వాళ్ళు కూడా నాకు మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఎంత దిగజారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో, ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం. రైట్.